హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అనేవి తొలగిపోతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పెట్టుకున్న అంచనాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో తగిన లాభాలను పొందుతారు. ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి రోజు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రముఖుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఇక నూతన వాహన యోగం అనేది ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. రావాల్సిన ధనం చేతికందుతుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయాన యోగం కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా కార్యజయం అనేది ఉంది. శుభవార్తలను వింటారు. ఆశయాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని ఉన్నత హోదాలనేవి దక్కవచ్చు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఇక వృషభ రాశి వారు ఈరోజు నరసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.